ఈ సప్పుడుకి ఏమి వినబడతలేదు. పెన్లా నా గోషులైంది. పిల్లలు ఇంటికి వచ్చి 5 గంటలు అవుతుంది. పిల్లలు ఇంకా బయటకు తీసుకొస్తలేరు. నాని ఇక ఛాయ్ తీసుకో. నాకు ఛాయ్ వద్దామా, నేను ఛాయ్ తాగా. ఎవరి దాకానే ఒక కమ్మలన్నావు మళ్ళా గాజులన్నావు ఇప్పుడు బట్టలు అంటున్నావా? దొంగ మొక్కదానా నీతో నాకు సావైతుందే. అగో ఇవాళ వెళ్తారా బయటకు? లేదా మేము వచ్చి 5 గంటలు అవుతుంది. మరి పొమ్మంటే పోతాం. నీ దండం పెడతా పాయే పోదాం కొంత. నాకు ఈ చీర నచ్చలే, లగ్గం చేసుకోను. మొగడద్దని మొత్తుకోంగా చూసినా గానీ ఈ బట్టలద్దని మొత్తుకోంగ ఇప్పుడే చూస్తున్నా. మరి చేసుకుంటారా పీకుమంటారా? చెప్పు తినలేవే పోదాం పాయే కొంత. చల్లనాడు తీసుకురా, లగ్గం చేసుకుంటా తొందర. నా బట్టలు మంచిగా నేను బయటకు రా. నువ్వు ఓరా బక్క మొక్క పడా నన్ను బక్క మొక్క పోడా. నాని ఛాయ్ తీసుకో. నాకు అర్థమైంది. పాయే బిడ్డ పెళ్లి కొడుకు అడే నీ సావని నాకేంది. ఇంకా దాన్ని తీసుకురా, దౌడలోతురి తీసుకురా దాన్ని బయటకు. నాని నాకున్నది ఒకతే బిడ్డ. మరి తాళి తీసుకురా పోరు, ఈయనే కడతా. అయ్యో అల్లుడు ₹1,00,000 పెట్టి పంది రేపిచ్చిన ఎట్లా నాని పోటువలు. అడే నీ సావని నాకేంది. ఇంట్లో లగ్గం చేస్తే పోటువలు మంచిగా రావు నాని. అద్దు నాకు మంచి బట్టలు తెచ్చాక నేను లగ్గం చేసుకోను. ఇగో నాని ఛాయ్ తీసుకో. ఛాయ్ తీసుకో నాని. ఇంత గడ్డి మంది తెచ్చి నా నోట్లో పోయి సప్పుడేకి ఎగిరిసత్తా. వాళ్ళందరూ ఉన్నారు, అలా పోయిపో. అంత ఆగింది ఇప్పుడే. మలవైపో, ఏం కాదు. పో పో నడు పో. నీ ఎవ ఇప్పుడు నువ్వు అట్లా బుదిరికిస్తున్నావు. అవే బట్టలు ఏమన్నా నూకేసి బజార్ ఉరికితే నువ్వేం చేస్తావు? నీ పరువు పోదా? నీ బిడ్డ పరువు పోదా? నా పరువు పోదా? అయ్యో దీన్ని పట్టుండ్రా. పట్టుండ్రా. అరే జల్లి లేవురా, రే లేవురా లేవురా. నీ ఏమైందా? పెళ్లి పిల్ల పోతుందిరా. అల్లుడు కొంత నీకు దొరకనే దొరక.